నాకు ఈ రోజు ఫోన్ చూసుకొని కామెంట్ చూసుకోగానే దిమ్మ తిరిగిపోయిందండి. నిజంగా అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అట్లా అనిపిస్తుంది. నిజంగా అసలు జనాలు ఇలా తయారయ్యారు ఏంటి అని అనిపిస్తుందండి. నిజంగా చిన్న కోపం రావట్లేదు. ఆ కోపాన్ని అంతా కూడా చూపించాలి. ఇప్పుడు నేను చెప్పాలి, దాని గురించి అంతా చెప్తాను. సరే, ఎనీవే దాన్ని వదిలేయండి. ఓకే అండి, వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్ అండి. ఈ రోజు ఏంటి మన వీడియో ఏంటి అంటే, చిన్న కోపంగా లేదండి నాకు. ఎందుకు కోపం, ఎందుకు ఇంత కోపం వచ్చింది నీకు, ఇంత శాంతంగా ఉంటావు కదా, ఎందుకు ఇంత కోపం అని అడుగుతారేమో. చెప్తాను వినండి. నా బాధ, నా కోపం ఏంటో మీకు చెప్పుకుంటాను. నేను మీడియా ద్వారానైతే చెప్పుకోవాలి. ఏంటి అంటే, నేను మొన్న ఒక వీడియో, లాంగ్ వీడియో చేసి పెట్టానండి. ఏంటి అంటే, గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంకా డబ్బులే డబ్బులు అని తమ్నెయిల్ పెట్టానండి. నేను తమ్నెయిల్ పెట్టి దాని మ్యాటర్ ఏం చెప్పాను అంటే, గ్రామాల్లో ఉండే వాళ్ళకి పెద్ద ఫోన్ ఉంటే చాలు, అదే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, మీ కల్చర్ ఏంటో చూపించండి, మీ విధానాలు ఏంటో చూపించండి, మీరు ఇంట్లో చేసుకునే పద్ధతులు చూపించండి, మీ వంటలు వెరైటీస్ చూపించండి. ఎవరి దగ్గరికి ఉపాధి కోసం మనం ఎవరి చేతి కిందికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఫోన్ ఉంటే చాలు. గ్రామాల్లో ఉండే వాళ్ళైతే ఒక మాట మీద ఉంటారు, ఒక పెద్ద ఆయన చెప్తే వింటారు. ఒక పెద్ద ఆయన ద్వారా మీరందరూ ఒక కమిటీ లాగా ఏర్పడండి. అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. మీ ఇంట్లో చేసుకునే విషయాలనే అందులో పెట్టండి. మన కల్చరు అలాంటి అయితే జనాలు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు, దాని గురించి పెట్టండి అని నేను చెప్పానండి. దానికి ఒక ఆవిడ కామెంట్ ఏం చేసింది, అసలు ఆ వీడియో తను చూడలేదు నాకు తెలుసు. తను ఆ వీడియో చూసుంటే నేనేం పెట్టానో తనకు అర్థమయ్యేది. ఆ ఉత్త తమ్నెయిల్ చూసుకొని తను ఏమనుకుంది, నేను బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నానంట. తను నాకేం పెట్టింది, ఇట్స్ రాంగ్, బెట్టింగ్ ప్రమోట్ చేయకూడదు, వేస్ట్ ఫెల్లో, నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేస్తావా అని అడుగుతుంది. వేస్ట్ ఫెల్లో అనేసింది. ఫస్ట్ వేస్ట్ ఫెల్లో అనేసింది. నేను బెట్టింగ్ ప్రమోట్ చేస్తానని నీతో ఎవరు చెప్పారు? నా వీడియో నువ్వు చూసావా? నా వీడియో పూర్తిగా చూసావా? నా వీడియో పూర్తిగా చేస్తే నీకు అర్థం అవుతుంది. నేను ప్రమోట్ చేశానా, డిస్కరేజ్ చేశానా, ఏం చేశానో నీకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఎవరైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళు ఆ కంటెంట్ ఏంటని చూడండి. ఫస్ట్ అందులో ఏం మ్యాటర్ ఉందని చూడండి. థంబ్నెయిల్ కాదు. థంబ్నెయిల్ కూడా నేనేం తప్పుగా చెప్పలేదు. ఫోన్ ఉంటే చాలు లక్షలు లక్షలు వస్తాయని నేను చెప్పలేదు. ఫోన్ ఉంటే చాలు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పాను. ఇదైతే తప్పు కాదు కదా. అంటే ఫోన్లో అందరూ బెట్టింగ్తోనే డబ్బులు సంపాదించుకుంటున్నారా? యూట్యూబ్ పెట్టి సంపాదించుకోవట్లేదా? జాబులు చేసి సంపాదించుకోవట్లేదా? చెప్పండి. ట్యూషన్ చెప్తున్నారు, చాలా మంది టీచర్స్ ట్యూషన్ చెప్పుకుంటున్నారు. యూట్యూబ్ పెట్టుకొని వంటలు చేసి చూపించుకుంటున్నారు, వంటల వీడియోస్ పెట్టుకుంటున్నారు. నేను ఏమైనా కావాల్సిన కంటెంట్ ఏమన్నా ఉంటే, ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటే నేను షేర్ చేస్తున్నాను. వీళ్ళందరూ బెట్టింగ్ చేస్తున్నట్టేనా? చెప్పండి. చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నట్టేనా? మీరు చెప్పండి. నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆ మాటలో మాట్లాడాల్సింది. లేదమ్మా నువ్వు చేసిన తప్పని అప్పుడు మాట్లాడితే నేను ఒప్పుకునేదాన్ని. నా వీడియో నువ్వు చూడనే లేదు. చూస్తే నీకు అర్థమయ్యేది అది బెట్టింగ్కి సంబంధమే లేని విషయం. నీ గ్రామాల్లో ఉండే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, మీ కల్చర్ని ప్రమోట్ చేసుకోండి అని చెప్పాను. అందరూ లైక్స్ కొట్టుకోండి, అందరూ మంచిగా సపోర్ట్ చేసుకోండి. మీ దాంట్లో మీరు సపోర్ట్ చేసుకుంటే తర్వాత బయటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని ఆ విషయం నేను చెప్పాను. ఆ విషయానికి ఆమె థంబ్నెయిల్ చూసేసి నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నావు, వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో అని పెట్టేసింది. వరస్ట్ ఫెల్లో ఎవరు ఇక్కడ, ఆమెనా నేనా? మీరు చెప్పండి. ఇక్కడ నేను పిన్ చేసి పెడతాను చూడండి. ఆమె నాకు ఏం పెట్టిందో, కామెంట్ ఏం పెట్టిందో చూడండి. ఆ కామెంట్ పెట్టిన దగ్గర నుంచి అసలు బుర్ర తిరిగిపోతుంది. నేను చెప్పింది మంచి విషయం, పనికొచ్చే విషయం. గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఎందుకు చెప్పానంటే, గ్రామాల్లో ఉండే వాళ్ళు ఒక మాట మీద ఉంటారు, ఒక కట్టడి మీద ఉంటారు, ఒక పెద్ద చెప్తే వింటారు. కొన్ని కుటుంబాలే ఉంటాయి. అదే సిటీలలో అయితే పక్కింటోడి ముఖం యువతలోడు కూడా తెలియదు. వాడేంటో వీడికి తెలియదు, వీడేంటో వాడికి తెలియదు. ఊళ్ళలో అలా ఉండదు. పక్కింట్లో ఏం జరిగింది యువతలింటోడికి అన్ని తెలుస్తున్నాయి ఊళ్ళలో. అందుకనేసి పల్లె ప్రాంతాలని చెప్పాను, గ్రామీణ ప్రాంతాలని చెప్పాను నేను. దాంట్లో తప్పేముందండి చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చేతిలో ఫోన్ ఉంటే చాలు, డబ్బులే డబ్బులని పెట్టాను. ఇందులో తప్పేముంది చెప్పండి. నా తప్పేదని ఉంటే మీరు చెప్పండి. మీరు కూడా వరస్ట్ ఫెల్లో అంటారా అనండి. ఈ వీడియో మొత్తం చూశానండి, మీరు కూడా, నేను ఒప్పుకుంటాను. సరేనా? అందుకే ఇప్పుడైనా ఎవరైనా కానీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అవతల వాళ్ళని అడగండి. నేనేం తప్పు చేయలేదు, నేను కూడా బెట్టింగ్లో మోసపోయాను, మీరు కాకండి అని నేను చెప్పాను. చూడండి, నా వీడియోస్ చూస్తే, నన్ను ఫాలో అవుతే నేను ఎలాంటిదన్నో మీకు అర్థమవుతుంది. చూడకుండా చేయకుండా ఒకరిని తప్పుగా ఏలెత్తి చూడటం బాగాలేదు. అట్లా ఆ విధానం మంచిది కాదు. అర్థమవుతుందా అండి? ఏ వీడియో నా వీడియో అని నేను అనట్లేను. ఒక్కరు అన్నంత మాత్రం నాకేం బాధ లేదు. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరు నన్ను అనరు. మీరు కూడా ఎవరి వీడియో చూసినా
పూర్తిగా చూడండి. మీకు తప్పనిపిస్తే తప్పని పెట్టండి, చెప్పని నేను వద్దంటలేను. మీరు కామెంట్ చెయ్యమని అంటున్నాను, చెయ్యండి, కానీ ఎంకరేజ్ చేసేలాగా చేయండి. నేను ఒక వీడియో చేసి పెట్టాను, మీరు బాగా చెప్పారండి, ఇలాగే చెప్పండి. లేకుంటే కొంచెం మీరు చెప్పలేకపోయారండి, ఇంకా వేరే మ్యాటర్ చెప్పండి, ఇట్లాంటివి చెప్పండి. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, దాని గురించి నేను చెప్తాను. అంతేగాని బెట్టింగ్స్ అవన్నీ నేను ప్రమోట్ చేయనండి, నాకు అవసరం లేదు. నాకున్న 600 మంది సబ్స్క్రైబర్స్ కి బెట్టింగ్ ప్రమోషన్ చేయమని ఏ విధవ రాడు నా దగ్గరికి. నాకు తెలుసు ఆ విషయం. లక్షల్లో ఉంటే వస్తారు ప్రమోట్ చేయమని. నాకున్న 600 మంది సబ్స్క్రైబర్స్ కి నేను చెప్తే ఎవడు వినడు. అర్థమైందా అండి? ఎవడు 600 మందిలో ఎవడు వచ్చి బెట్టింగ్ లో ప్రమోట్ చేయడు, బెట్టింగ్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకోడు. నాకున్నది 600 మంది సబ్స్క్రైబర్స్. లక్షల్లో ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీరు ప్రమోట్ చేయండి, మీ సబ్స్క్రైబర్స్ వింటారు నీ మాట అని. అర్థమైందా అండి? చూడండి, ఒకసారి ఛానల్ని చూసి అబ్జర్వ్ చేసి ఆ వీడియో ఏంటి అని చూసిన తర్వాత మీరు ఆ కామెంట్ పెట్టండి. మీరు ఆ కామెంట్ పెట్టినందుకు వీడియో మొత్తం చూసి నాకు సారీ చెప్పండి మీరు. అర్థమైందా అండి? ఎంకరేజ్ చేసేలా ఉండాలి, డిస్కరేజ్ చేయొద్దు ఆడవాళ్ళని. సరే, అర్థమైందా? ఎవరు కెమెరా ముందుకు రారు అంతగాను, కానీ నేను వస్తాను. నా కెమెరా అంటే ఎలాంటి భయం లేదు. నేను టేకులు కూడా తీసుకోను, 4-5 సార్లు నేనేం చేసుకోను ట్రయల్స్. నేను డైరెక్ట్ గానే మాట్లాడతాను, ఎక్కడ ఎడిటింగ్ కూడా నేను కటింగ్ కూడా చేసుకోను వీడియోస్. అర్థమైందా? చూసి మాట్లాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, సరేనా? బాయ్ అండి.